IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీలో నూతన ప్రభుత్వం అక్రమ పెన్షన్దారుల మీద సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్రమ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారి మీద విచారణ చేసి పూర్తి స్థాయిలో వాటిని తొలగించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం 60 లక్షల పైచిలకు పెన్షన్దారులు అయితే పెన్షన్ తీసుకుంటున్నారు. వివిధ రకాలైనటువంటి పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. ముందుగా ఎక్కువగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, తర్వాత కొన్ని రకాలైనటువంటి తలసేమియా, పక్షవాతానికి సంబంధించి పెన్షన్లు, ఇలా రకరకాలైనటువంటి పెన్షన్దారులు అయితే మొత్తంగా 60 లక్షల పైచిలకు ఏపీలో ఉండడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున కూడా పెన్షన్లో అక్రమాలు జరిగాయంటూ కూడా నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొంతమంది అక్రమంగా పెన్షన్ పొందుతున్నారంటూ కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకి పెన్షన్లు ఇప్పించుకున్నారు అనేటువంటి ఫిర్యాదులు నూతన ప్రభుత్వానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కొంతమంది ఆధార్లో వయసు మార్చుకుని పెన్షన్ పొందుతూ ఉన్నారని, కొంతమంది మహిళలకు సంబంధించి కూడా వితంతువులు కాకపోయినా కూడా వితంతు పెన్షన్ తీసుకుంటున్నారని, ఒంటరి మహిళలు కాకపోయినా కూడా ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నారంటూ కూడా కొన్ని సమస్యలు అయితే, కొన్ని అంశాలు అయితే నూతన ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక అంశం కూడా తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కనుక చూసుకుంటే అక్రమ పెన్షన్లు తొలగించాలి అనేటువంటి ఉద్దేశంలో విచారణ కూడా మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అక్రమ పెన్షన్లు ఎక్కడ ఆజ్యం పోశారు అంటే సచివాలయ వ్యవస్థ నుంచే అక్రమ పెన్షన్ల దందా అనేది మొదలైనట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మండల కార్యాలయం సంబంధించి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కొన్ని అనుమతులు అనేది అక్రమంగా వచ్చినట్లుగా తెలుస్తుంది. తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కూడా అక్రమ పెన్షన్లకు ఆజ్యం పోసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా విచారణలో సచివాలయ సిబ్బందిని కూడా విచారించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మండల స్థాయిలో ఎంఆర్ఓ, ఎంపీడీఓలను కూడా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2.5 లక్షల పెన్షన్దారులు అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. జూలై 1వ తారీఖున అందరికీ లాగానే వీరందరికీ కూడా పెన్షన్ అందజేయడం జరిగింది. అయితే ఆగస్టు 1వ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమంగా పెన్షన్ తీసుకున్నటువంటి ఆ పెన్షన్దారులందరినీ కూడా గుర్తించి ఆగస్టు 1వ తారీఖు లోపు వారందరినీ కూడా తొలగించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా విచారణకి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ తమకు అనుకూలంగా ఉండేటువంటి పెన్షన్దారులకే పెన్షన్ ఇప్పించుకున్నారు అనేటువంటి ఒక అంశం అనేది తెర మీదకి రావడంతో నూతన ప్రభుత్వం వెంటనే ఆ విషయం మీద దృష్టి పెట్టడం, ఎవరైతే అక్రమంగా పెన్షన్ పొందుతున్నారో దాదాపుగా 2.5 లక్షల పెన్షన్దారుల్ని తొలగించేటువంటి పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.